హాయ్ అండి, నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఒకటే ఇష్యూ, కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ సందర్శనకి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంతో సహా వెళ్ళారు. తర్వాత చూసుకుంటే అటు నల్లగొండ సభ, కృష్ణా జలాల ఇష్యూ చూసాం. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బహిరంగ సభ. నెక్స్ట్ ఈరోజు చెలో మేడిగడ్డకి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. అసలు ఎందుకు పిలుపునివ్వాల్సి వచ్చింది? మేడిగడ్డకి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్, హన్మకొండ బీఆర్ఎస్ అధ్యక్షులు దాసం వినయ్ భాస్కర్ ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు మేడిగడ్డ చెలో మేడిగడ్డ పిలుపు ఎందుకు ఇచ్చారు? అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. గత ప్రభుత్వాలు కూడా చేసినటువంటి మేలైనటువంటి పథకాలు కానీ, మేలైనటువంటి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కానీ విజయవంతంగా నిర్వహించాలి, అవి అమలు చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు బ్రహ్మాండంగా, అంటే ప్రపంచమే అబ్బురబోయే విధంగా నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న చిన్న లొసుకులను చూసి దాన్ని మరి ఈ ప్రభుత్వం ఏదో తప్పిదాలు చేసిందని చెప్పి, ఇంకేదో కార్యక్రమం చేసిందని చెప్పి ఈరోజు ప్రజలను, ప్రత్యేకించి రైతాంగాన్ని మరి కక్షపూరితంగా వారిపైన కక్ష తీసుకుంటుంది. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, ముఖ్యంగా రైతులకు తెలియజేయాలి. అక్కడ జరిగినటువంటి వాస్తవాలు మరి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా పార్టీ చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా శాసనసభ్యులము, ప్రజాప్రతినిధులము, మాజీ శాసనసభ్యులం అందరం కూడా పార్టీ మొత్తం కూడా అక్కడికి వెళ్ళి ప్రెస్ మిత్రులందరినీ కూడా తీసుకెళ్ళి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, తద్వారా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏ తీరుగైతే చేస్తుందో, ఇచ్చినటువంటి హామీలను కూడా ఏ తీరుగైతే మభ్యపెడుతుందో, మరి దాన్ని సర్వే అని చెప్పి ఇంకా రకరకాలుగా సమాచారం అని చెప్పి ఈరోజు అమలు చేయకుండా ఉన్నటువంటి హామీలను కూడా ఏ తీరుగా అనగదొక్కుతుందో ఈరోజు ప్రజలకు వివరించడానికి మేము వెళ్తాం. మీరేమో చెలో మేడిగడ్డ అంటున్నారు. మీరు 10 సంవత్సరాల్లో చేసిన అవినీతే అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. మొన్న ఎందుకు రాలేదు, మాతో కలిసి ప్రతిపక్షాలు ఎందుకు రాలేదని వాళ్ళు అంటున్నారు. ఈరోజు అక్కడ అవినీతి జరిగితే మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మరి కావాల్సినటువంటి కమిటీలు వేసుకోవచ్చు అని చెప్పి కూడా మా పార్టీ శాసనసభ్యులు కానీ మా ప్రజాప్రతినిధులందరూ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాము, ఈరోజు అవినీతి జరిగితే మీకున్నటువంటి కమిటీలు మీరు వేసుకొని, నిజ నిర్ధారణ కమిటీలు వేసుకోండి, అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు కానీ ఇంకెవరినైనా శిక్షించండి. కానీ ఈరోజు ప్రజలపైన బీఆర్ఎస్ మరి ఇంత మంచి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది, మరి ఇన్ని లక్షల మందికి ఉపయోగపడే ఈ మంచి సమస్యను దాన్ని ఆపొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాగ్ నివేదిక స్పష్టంగా అర్థమవుతుంది. సుమారు 1,00,000 కోట్ల అవినీతి బీఆర్ఎస్ శ్రేణులు చేసింది. కాంగ్రెస్ శ్రేణులు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. దీని మీద ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడక్కడ మాత్రమే మాట్లాడుతున్నారు? ఈరోజు కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ. ఈరోజు ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా కేంద్రంలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కాములు చేసింది. ఈరోజు దొంగ అన్నట్టు ఈరోజు పచ్చకామర్లు అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్కాములు చేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎన్ని కమిటీలైనా వేసుకోండి, మరి నిజ నిర్ధారణ కమిటీలు వేసుకోండి, ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళని శిక్షించండి. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు మేడిగడ్డకి ప్రజెంటేషన్ అన్నారు. దాదాపు ఏం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మీరు? అసలు బీఆర్ఎస్ నేతలు అక్కడ ఏం మాట్లాడబోతున్నారు? అంటే అక్కడ జరిగినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినటువంటి కాస్ట్ గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి డ్యామ్ల విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ విషయం కానీ, అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ కింద ఉన్నటువంటి రైతాంగం పార్కం గురించి ఇవన్నీ కూడా డీటెయిల్గా మా పార్టీ అక్కడ వివరించబోతుంది. అంటే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మీకు అక్కడ ఏం జరిగిందో తెలియదా? ఈరోజు అది బ్రహ్మాండంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎడారైంది కాబట్టి, బీడు భూములు అయినాయి కాబట్టి, ఆ బీడు భూములకు సాగునీరు, తాగునీరు అందియాలని ఒక మంచి లక్ష్యంతోనే అనేక ప్రాజెక్టులు ఈ 9.5 ఏళ్లలో మా కేసీఆర్ గారు మరి ఒక ఇంజనీర్గా, ఒక మేధావిగా, ఒక రైతుల సమస్యలు తెలుసుకున్నటువంటి ఒక రైతుగా ఆ ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేసింది. కాబట్టి ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో కావాలని చెప్పేసి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ ఇష్యూను డైవర్ట్ చేస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. దీని మీద మీ సమాధానం? ఈరోజు ఒకవేళ కవిత గారు దోషిగా అయితే మరి గతంలో కూడా ఈడీ ముందు
మరి హాజరు కావటం జరిగింది. ఇప్పుడు ఎన్నికల దృష్టిలో వారు హాజరు కాలేకపోతున్నారు. ఏ ఏ కమిటీ ముందైనా కూడా వారు హాజరయ్యేదానికి గతంలో కూడా ఒప్పుకోవటం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా ఉన్నారు. ఈరోజు మీరు మేడిగడ్డ విషయంలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఈరోజు తెలంగాణ తల్లి సాక్షిగా ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు పాలన చేసిండ్రు. సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు కానీ, లేకుంటే కేసీఆర్ గారు మరి అందరు ప్రజలు మేధావులతోని రూపొందించుకున్నటువంటి తెలంగాణ తల్లి కానీ, లేకుంటే అధికార ముద్ర అయినటువంటి కాకతీయుల ఆర్చ్ కానీ, మరి ఆనాడు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి పైన విజయం సాధించి చిహ్నంగా నిర్మాణం చేపట్టుకున్నటువంటి చార్మార్ చిహ్నం కానీ, లేక టీఎస్ అని నెంబర్ ప్లేట్స్ ఉంటే దాన్ని టీజీగా మార్చడం, ఇవన్నీ కూడా ఒక దురుద్దేశంగా కేసీఆర్ గారు మరి ఆ ప్రభుత్వంలో గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలను రూపుమాపాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం తరం కాదు, రాబోయే కాంగ్రెస్ పాలనలో కూడా ఇటువంటి ఎట్టి పరిస్థితులలో కాదు. కాంగ్రెస్తోని కేసీఆర్ గారు మరి ప్రజల్లో వేసుకున్నటువంటి ముద్రను చెరపలేరు. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు టీఎస్ టు టీజీ చేంజ్ చేశారు అని. ఇది సెంట్రల్ ఏమో టీజీకే పర్మిషన్ ఇచ్చింది, టీఎస్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నదంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు టీజీ అంటే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదానికి తెలంగాణ స్టేట్ అంటాం. దానికి మార్పు ఏమున్నది అన్న పెద్ద కావాలని ఏదో ఒకటి. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక నాయకుడు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు చేసి వారి హృదయాలలో గూడు కట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేసింది దాన్ని మలిపేసి నేనేదో చేయాలంటే మాత్రం ప్రజల్లో గుర్తింపు పొందలేరు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు మీరు చూసారు, దీని మీద ఏమంటారు? ఏదో కేసీఆర్ గారు బీఆర్ఎస్ రూపొందించింది కాదు. కవులు, కళాకారులు, చరిత్రకారులు, రచయితలు అందరూ కూడా తెలంగాణ తల్లిని ఏ తీరుగా రూపొందించుకోవాలో ఆ తీరుగా రూపొందించుకున్నారు. అంతే తప్ప ఇదేదో బీఆర్ఎస్ పార్టీ రూపొందించుకున్న చేయడం కాదు. తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ ప్రజలు ఆరాధించే దైవంలాగా ఆ తల్లిని మేము పూజిస్తాం. రానున్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదని చెప్పేసి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ అంటున్నారు. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాం. మాకు మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, ఓట్లు సీట్లు కాదు, ప్రజా సమస్యల పైన ఉండాలి, ప్రజా సమస్యల పైన దృష్టి ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి మాకు పిలుపునిచ్చారు. గులాబీ సైనికులుగా ఏ ఎన్నికలు వచ్చినా మేము బ్రహ్మాండంగా ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల ఆదరణ పొందుతాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే అనేక ఎంపీ సీట్లు కూడా గెలుస్తాం. ఈరోజు నిన్న ఒక్క సీట్ అన్న దానికి మా కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ గారికి రావాలి ముందటికి. వాళ్ళ నిజంగా కూడా ఆయనకు దమ్ము ధైర్యం ఉండి ఆయన పార్టీ చేపట్టినటువంటి పథకాలపైన ఆయన నమ్మకం ఉంటే రాజీనామా చేసి మా కేటీఆర్ ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించమని చెప్పండి. సరే, ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ విషయంలోనే నేను కేటీఆర్ గారు మాట్లాడిన దానికి చూసుకుందాం. ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్లో ఇద్దరు కలిసి అక్కడ ఎందుకు పోటీ చేయాలి? ఇప్పుడు వారు ఒక్క సీటు కూడా గెలవలేరని చెప్పి రేవంత్ రెడ్డి అన్న దానికి ప్రతి సవాలుగా కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించి రాజీనామా చేసి రావాలి. ఓకే, అధికారం కోల్పోయినాక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకి యాక్టివ్గా పోతుందా, మళ్ళీ యాక్టివ్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మాకు ఎన్నికలు మొన్న ఫలితాలప్పుడు కూడా మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, మేము జస్ట్ మార్జిన్ ఆఫ్ 2%తో పోయినాము. ఇది ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసము పాటుపడతాం, పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లు మేము గెలుస్తాం. ఇటీవల కవిత గారు కూడా 2-3 సార్లు వరంగల్కి వచ్చారు. అదేవిధంగా కేసీఆర్ కూడా మీటింగ్లు వరుసగా జరిగినాయి. బీఆర్ఎస్ శ్రేణిలో ఎలాంటి ఉత్సాహం నింపబోతున్నారు? ఎన్నికల తర్వాత కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో బ్రహ్మాండ ఉత్సాహం ఉన్నది. పార్టీని మరొక్కసారి అధికారం తీసుకురావాలని చెప్పి మా గులాబీ సైనికులందరూ కూడా కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు వినయ్ భాస్కర్ గారు? మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఈ తెలంగాణకు రైతాంగానికి ఒక వరం లాంటిది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వరం లాంటిది. ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకించి రైతాంగానికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టును కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. లేని ఏడల రైతాంగం తిరగబడి
ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా గ్రామాలలో రాకుండా తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు నెరవేర్చలేకపోతుంది, దానివల్లనే ఈ టాపిక్ డైవర్ట్ చేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూపిస్తుంది అని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. దీని మీద ఏం మాట్లాడు? మేము ఏమంటున్నాము, మీరు గతంలో ఇచ్చినటువంటి 420 హామీలు ప్రజలను మభ్యపెట్టి లేక ప్రజలు మీ పైన ఆ హామీల మీద నమ్మకం ఉంచి 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. ఇప్పటి దగ్గర 90 రోజుల దగ్గరికి వచ్చింది. మీరు ఖచ్చితంగా అమలు చేసి ప్రజల మన్నలు పొందాలంటున్నాం. ఇప్పుడు కావాలని ప్రజలు ఆ హామీలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికే క్షేత్రస్థాయిలో మీ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ శాసనసభ్యులను కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు. దృష్టిని మళ్లించేదానికి ఇవన్నీ కూడా దొంగ తిరుగుడు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది చూస్తున్నాం, మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు కావాలని చెప్పేసి కాంగ్రెస్ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నెరవేర్చలేక కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తుందని చెప్పేసి వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.